85 నుంచి 90% ఉన్న మనము ఆ 150 కోట్లల్లో మన వాట ఎంతో ఒకసారి మీరందరూ ఆలోచన చేయండి. అదే కాకుండా నిధులు మీరు చూడండి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రోళ్ళు, ఆంధ్ర పార్టీలు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేస్తురని, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తురని మనమందరం కూడా తెలంగాణ పోరాటం చేసి మనము తెలంగాణను సాధించుకున్నాం. ఒక విషయం చెప్తే మీరు గుర్తుంచుకోండి, ఒక విషయం మీరందరూ ఆలోచన చేయాలి జాగ్రత్తగా. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, టీడీపీ పార్టీ విద్య కోసం, విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరు చదువుతారా? మనోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రకుల పేదలు. అంటే ఎక్కువ శాతం 85 నుంచి 90% మనం చదువుకుంటే 1% అగ్రవర్ణ పేదలు చదువుతారు. ఎంత కేటాయించరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14%. ఎంత శాతము? 14% విద్య కోసం కేటాయించరు ఆంధ్ర పాలకులు. మరి ఆంధ్రోళ్ళు అన్యాయం చేస్తురని మాకు కళ్ళబొల్లి కథలు చెప్పి మమ్మల్ని పోరాటానికి ఉసుగొల్పి 1200 అమరులను చేసి మీరు ఎంత పెట్టారు విద్యకు? 6.5%, 4 నుంచి 6%. అంటే 14% నుండి నువ్వు 6% కంటే 8% నువ్వు తెలంగాణ ప్రజలకు తక్కువ పెట్టి ఆంధ్ర అన్యాయం చేసినట్టవా?